గుంటూరు జిల్లా పేరేచెర్ల సమీపంలోని జోసిల్ పరిశ్రమ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఫిరంగిపురం నుంచి గుంటూరు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనటం వల్ల ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు స్టెనో పరీక్ష కోసం వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ యేసుబాబు, రెహమాన్ అనే మరో ఇద్దరిని జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యేసుబాబు మృతి చెందాడు. ఈ వార్త విన్న కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్లే చనిపోయాడని ఆరోపించారు. తీసుకొచ్చా 7:30కి తీసుకొచ్చి నా కాడ నుంచి కొంచెం అయ్యా బాగా నొప్పులుగా ఉండి బాధపడుతున్నాడు. అమ్మ తలకి దెబ్బ తగిలింది, చెయ్యి ఇరిగింది, చెయ్యి ఇరిగితే కట్టుకునేది కానీ తలకి దెబ్బ తగిలింది చూడండి అమ్మ అంటే ఇదేం కాదులే మేము చూస్తాం అన్నారు. సరేనమ్మా చూడండి అమ్మా చూడండి అమ్మ అని వాళ్ళు చుట్టూ తిరిగి ఒకళ్ళ మీద పడేసుకుంటే ఎందుకు కాల్ చేస్తున్నాను బయటికి నెట్టారు. బయటికి నెడితే బయటకు వచ్చి నుంచున్నా మా వాళ్ళు తేపకాళ్ళు వచ్చి చూస్తున్నారు. అందరితో బాగానే ఉన్నాడు. మరి ఎక్సర్సైజ్ చేస్తారని లోపల తీసుకెళ్లారు. తీసుకొని వచ్చే లోపల చచ్చాడు అయ్యా. లోపల తీసుకెళ్ళినాక ఏం జరిగిందో అయ్యా రాగానే వచ్చామయ్యా. అస్సలు చూడలేదయ్యా, అసలు మేము చూడలేదయ్యా. వాళ్ళు చూడలేదయ్యా. వాళ్ళు చెబితే బాగానే ఉండడు అంటున్నారు కానీ చూడలేదయ్యా. ఇప్పుడేడయ్యా